స్థానిక సంస్థల ఎన్నికల పోరుకు రంగం సిద్ధమవుతుందా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇక మంత్రివర్గ విస్తరణ తర్వాత పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇక ఏదైతే రానున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నేపథ్యంలోనే మనం చూసాము, మురుగు నియోజకవర్గంలో పర్యటించినటువంటి మంత్రి సీతక్క కూడా మరి ఎన్నికలకు సంసిద్ధం కావాలి, గ్రామ పంచాయతీ ఎన్నికలకు అని చెప్పేసి చెప్పినటువంటి తరుణం. స్థానిక సంస్థల ఎన్నికలకు సంసిద్ధంగా ఉండాలి కార్యకర్తలని చెప్పారు. అదేవిధంగా పాలేరు నియోజకవర్గంలో పర్యటించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. రానున్నటువంటి ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని చెప్పేసి మరి చెప్పకనే చెప్పారు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఈ నేపథ్యంలోనే అంటే దాదాపు జూన్ నెలాఖరులోగా ఈ యొక్క ఎన్నికలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా కొన్ని ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మరోవైపు మంత్రులు కూడా స్పష్టంగా చెప్తుండడంతో మంత్రులు కూడా పర్యటనలో మరి యొక్క ఎన్నికల గురించి మాట్లాడుతున్నటువంటి వేళ మరి ఖచ్చితంగా ఈ యొక్క ఎన్నికలు మరి త్వరలోనే ఉండబోతున్నాయని చెప్పేసి ఇప్పటికే వార్తలు కూడా వస్తున్నటువంటి పరిస్థితిని మనం చూసాము. ఇక ఏదైతే మరోవైపు బీఆర్ఎస్కు సంబంధించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ పార్టీలో నెలకొన్నటువంటి పరిస్థితులు ఏవైతే మరి కవిత లేఖ కావచ్చు, మరోవైపు కవిత కొత్తగా పార్టీ పెడుతున్నారు అంటూ వస్తున్నటువంటి ఊహాగానాలు కావచ్చు, మరోవైపు కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ హాజరు కావడం, ఆయనపై ఉన్నటువంటి కేసులు, అదేవిధంగా ఈ కార్ రేస్కు సంబంధించినటువంటి కేసుకు సంబంధించి కేటీఆర్కు సంబంధించి ఇవన్నీ కూడా మరి బీఆర్ఎస్కు సంబంధించి మరి మైనస్ పాయింట్లుగా ఉన్నటువంటి నేపథ్యంలో మరి ఖచ్చితంగా దీన్ని పైచేయి సాధించాలి, దీన్ని మనం అదునుగా చూసుకొని మరి దెబ్బ కొట్టాలని చెప్పేసి ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అదునుగా మరి తప్పకుండా ఈ యొక్క ఎన్నికల్లో మరి పైచేయి సాధించాలని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తుంది. ఇక గ్రామ స్థాయిలో మనం చూసినట్లయితే కనుక ఏదైతే ఇటీవల చూసినట్లయితే రేషన్ బియ్యం, ఏదైతే సన్న బియ్యం ఇస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంది. మరోవైపు చూసినట్లయితే కనుక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించినటువంటి లబ్ధిదారులకు సంబంధించి అర్హత పత్రాలను కూడా మరి ఇచ్చినటువంటి లబ్ధిదారులకు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూసాము. ఇవన్నీ కూడా గ్రామ స్థాయిలో కూడా మరి పార్టీ బలోపేతానికి కావచ్చు, లేకపోతే గ్రామ స్థాయిలో ప్రజల్లో పార్టీ పైన ఒక సానుకూలమైనటువంటి దృక్పథం ఉందని చెప్పేసి ఇప్పటికే ప్రభుత్వం భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇదే సరైనటువంటి సమయంగా ఎన్నికలకు వెళ్లాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు దాదాపు జూన్ నెలాఖరుగా నోటిఫికేషన్ విడుదల చేసి మరి జూలైలో ఏదైతే ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందుగా నిర్వహించి ఆ తర్వాత సర్పంచ్ ఎన్నికలు, ఆ తర్వాత మున్సిపాలిటీ ఎన్నికలు నిర్వహించేలా ప్రభుత్వం అయితే కసరత్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు చూసినట్లయితే కనుక బీఆర్ఎస్ ప్రధానంగా ఆరోపిస్తుంది ఏంటంటే ఇప్పటికే గ్రామ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన తీవ్రమైనటువంటి వ్యతిరేకత వచ్చిందని చెప్పేసి మరోవైపు బీఆర్ఎస్ చెప్తుంది. ఏదైతే రాజు యువ వికాసం జూన్ 2వ తారీఖు నాడు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా యువ వికాసంకి సంబంధించినటువంటి అర్హత పత్రాలను ఇస్తామని చెప్పేసి వెంటనే దాన్ని బ్రేక్ చేసినటువంటి వేళ, ఏదైతే ఎన్నికల వేళ వాళ్ళకి సంబంధించినటువంటి కార్యకర్తలకే వాటిని ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే వాళ్ళకి మైనస్గా మారేటటువంటి అవకాశాలు ఉంటాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం వీటి విషయంలో రాజు యువ వికాసం విషయంలో వెనక్కి తగ్గిందని చెప్పేసి మరోవైపు బీఆర్ఎస్ కూడా ఆరోపణ చేస్తున్నటువంటి విషయం. మరోవైపు చూసినట్లయితే కనుక అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే మహిళలకు సంబంధించి 2500 కావచ్చు, ఇట్లా అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు ఇంకా అమలు కానటువంటి పరిస్థితి కూడా ఉన్నటువంటి నేపథ్యంలో ఇది కాంగ్రెస్కు ఇది మరి గడ్డు కాలమే ఎన్నికలని చెప్పేసి మరోవైపు బీఆర్ఎస్ అయితే చెప్తుంది. సో చూద్దాం మరి ఈ రసవత్తరమైనటువంటి పోరుకు సంబంధించి మరి ఎన్నికల షెడ్యూల్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుంది. ఇక ఇప్పటికే మంత్రులకు సంబంధించి కూడా మరి మీటింగ్ కూడా నిర్వహించేటటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇక తేదీ పైన అంటే ఏదైతే ఎన్నికలకు సంబంధించినటువంటి తేదీ పైన కూడా మరి స్పష్టత ఇచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.